ఓం నారాయణ ఆదినారాయణ గురుబంధువులందరికీ నమస్కారం. శ్రీ తెలుగు డివైన్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం. మహాత్ములు మన మధ్య భౌతికంగా లేకపోయినా వారి చైతన్యం వారు నివసించిన ప్రదేశాల్లో నేటికి కొలువై ఉంటుంది. దానికి సజీవ సాక్ష్యమే నెల్లూరు మూలాపేటలోని గురునిలయం. భగవాన్ వెంకయ్య స్వామి వారి శరీరంతో ఉన్నప్పుడు వారికి ఎలాంటి సేవలు జరిగావో అచ్చం అవే సేవలు నేటికి ఇక్కడ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ గురునిలయం ఉన్న ప్రదేశమంతా ఒకప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు స్వయంగా దునివేసిన పవిత్ర స్థలం. స్వామివారు వేసిన ఆ దునిసెగలతో వారి తపశ్శక్తితో పునీతమైన ఈ నేల మీద అడుగు పెడితేనే భక్తులకు తెలియని ప్రశాంతత కలుగుతుంది. శ్రీ మాకాని వెంకట్రావు గారు స్థాపించిన ఈ గురునిలయంలో నేటికి ఆ చైతన్యం వెల్లివిరుస్తోంది. ప్రతిరోజు రాత్రి పౌలింపు సేవ సమయంలో ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. స్వామివారి మూర్తికి ఒళ్లంతా నువ్వుల నూనెను పూసి ఆ పైన ఒక పలచని వస్త్రాన్ని కప్పుతారు. స్వామివారు శరీరంతో ఉన్నప్పుడు వారికి జరిగిన ఈ సేవను స్మరిస్తూ చేసే ఈ ప్రక్రియ భక్తులకు ఒక దివ్య అనుభూతి. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. స్వామివారి దివ్య స్పర్శ పొందిన ఆ వస్త్రం ఎంతో మహిమాన్వితమైనది. ఎవరైనా భక్తులు తీవ్రమైన అనారోగ్యంతో లేదా ఇబ్బందుల్లో ఉండి స్వామివారిని వేడుకున్నప్పుడు ఆ స్వామి సంకల్పం మేరకు మాత్రమే ఈ దివ్య వస్త్రం వారికి ప్రసాదంగా లభిస్తుంది. గురుదేవ శరణం వెంకయ్య స్వామి శరణం. గురుదేవులు మాకాని వెంకటరావు వారు 1973లో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని మొట్టమొదటిసారి దర్శించుకున్నారు. ఆయన ఈ గురు నిలయాన్ని 1974 నుంచి 80 వరకు లెక్కలేని సార్లు దర్శించి ఈ ప్రదేశంలో అడుగడుగున అగ్నిగుండాలు వేసి ఈ స్థలాన్ని పరమ పవిత్రం చేశారు. స్వామికి సేవకులు చేసే శుశ్రూషలన్నీ గ్రంథస్థం చేశారు. స్వామి సాయంత్రం కాగానే అగ్నిగుండం కూర్చుండేవాళ్ళు. స్వామి వారి శరీరం నల్లగా కమిలిపోయి ఉండేది. అయ్యారు వద్దండి అయ్యా అనేవాడు స్వామి సేవకుల్ని. స్వామికి సేవకులు నువ్వుల నుండి చేతిలోకి తీసుకొని స్వామి శరీరం అంతా తైలాన్ని మర్దనం చేసేవాళ్ళు. బాగా మర్దనం చేసేవాడు. అయిన తర్వాత జలగా ఉందయ్యా వద్దండి అనేవాడు స్వామి. గోత పట్ట తీసుకొని సేవకులు 2 పక్కల నిలబడి చెరుకు పక్క నిలబడి లాగుతూ ఉంటే స్వామి అబ్బా అబ్బా అని మహదానందాన్ని వ్యక్తం చేసేవాడు. అట్లా ఉదయానికి స్వామి శరీరానికి పూసిన నువ్వుల నూనెంతా అగ్నిగుండం సెగకు ఎండిపోయేది. ప్రతినిత్యం స్వామివారి సేవకులు చేసే సేవల్లో ఈ సేవ నువ్వుల నూనె ప్రతి నిత్యం తైలమర్దన చేయాల్సిందే స్వామి. ప్రతిరోజు స్వామి అడిగి మరీ చేయించుకునేవాడు. వెంకటరావు స్వామి వారు 83లో గురునిలయానికి వచ్చిన తర్వాత 93లో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రతినిత్యం సాయంత్రం పూట ఆశ్రమంలో స్వామివారి శరీరంతో ఉండగా ఎలా అయితే శుశ్రూషలు చేస్తున్నారో ఇక్కడ కూడా ఆయన మా అందరి చేత ఇట్లా అలవాటు చేయించారు. అది ఈరోజు స్వామి తైలమర్దనం చేస్తాము. తైలమర్దనం చేసిన తర్వాత పల్చటి వస్త్రం కప్పుతారు. కప్పిన తర్వాత అది శారీరకంగా మానసికంగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి స్వామి ప్రసాదంగా ఇస్తారు. స్వామి దయ వల్ల వాళ్ళందరూ బాధల నుంచి బయటపడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆ రాత్రి కప్పిన ఈ తైలం రాసిన తర్వాత ఆ వస్త్రాన్ని ఎవరైనా బాగలేని వాళ్ళకి తీసుకుని కనుక దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఇస్తుంటారు. ఓకే.
ఇక స్వామివారి పట్ల శిష్యులకు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం ఈ సేవ. స్వామివారు సమాధి చెందడానికి కొంతకాలం ముందు కేవలం ఉడుకు నీళ్లు అంటే వేడి నీళ్లు మాత్రమే కావాలని అడిగి తీసుకునేవారు. కానీ స్వామివారి ఆరోగ్యం పట్ల తప్పించే శిష్యులు ఆ వేడి నీళ్లలోనే ఎవరికీ తెలియకుండా రాగి సంగటిని జావలా కలిపి లేదా పాలలో హార్లిక్స్ కలిపి ఇచ్చేవారు. పరబ్రహ్మ స్థితిలో ఉన్న స్వామివారు అవి కేవలం నీళ్ల లేక బలవర్ధకమైన ఆహారమా అన్న భేదం చూడకుండా శిష్యుల ప్రేమను స్వీకరించేవారు. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నేటికి గురునిలయంలో ప్రతిరోజు రాత్రి స్వామివారికి పాలలో హార్లిక్స్ కలిపి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అమరవీచేము జోల పాట పాడేము వెంకయ్య స్వామి హాయిగా నిదురించుమా హాయి న్యాయ సాధురూపాయ మంగళం మంగళ వేద వేద్యాయ మేఘ శ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామచంద్రాయ మంగళం రామకృష్ణాయ మంగళం గురుదేవాయ మంగళం సద్గురుదేవాయ మంగళం శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 సర్వసమర్థ సద్గురు సచ్చిదానంద మహారాజ్ వెంకయ్యాది స్వామి పాత పద్మంలో శరణం శరణం. చూశారుగా, సేవ ఏ రూపంలో ఉన్నా అది స్వామివారిని చేరుతుందని చెప్పడానికి ఈ గురునిలయమే సాక్ష్యం. మీలో ఎవరైనా నెల్లూరు వెళ్ళినప్పుడు మూలాపేటలోని ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన గురుబంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరో మహిమాన్వితమైన క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నారాయణ ఆదినారాయణ. గురుబంధువులు కొందరు ఆశ్రమం వారి అడ్రస్సు, ఫోన్ నెంబర్ పెట్టమని అడుగుతున్నారండి. వారందరి కోరిక మేరకు బ్రాహ్మణ వీధి, మూలాపేట, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చాను. మీరు ఎవరైనా ఆశ్రమం వారిని కాంటాక్ట్ చేయవచ్చు.